ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు. వీళ్ళు సెకండ్ షిఫ్ట్. మా మంది మార్నింగ్ సద్దన్నం గంజి అయితే చేసుకుంటున్నాడు. వీడైతే వాషింగ్ పోయి పెరిగి తప్పినాడు. దాంతో అంతా బ్రష్ చేసేపోయినాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మావాడు అయితే రెడీ అయిపోయినాడు. వీడైతే రెడీ అయి కూర్చొని వెహికల్కి వెళ్ళడానికి. పొద్దున్నే అయితే అన్నం తినేసినాడు. వీడి తరుణ్ అయితే టకరాని రెడీ అవుతాడు. వాళ్ళిద్దరు ఏం చూస్తాడో అది తెలియదు. ఇంక మొత్తం 6 మంది పోదాము మార్నింగ్ షిఫ్ట్. మొత్తం వాళ్ళిద్దరు వచ్చి నైట్ షిఫ్ట్, ఇద్దరు మధ్యాహ్నం షిఫ్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసినాము. వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఈరోజుకి వర్క్ కంప్లీట్ చేసుకున్నంత రూమ్కి అయితే వచ్చినాము. మా వాడంతా ఆన్లైన్ క్లాస్ గురించి ఏమో మాట్లాడుతున్నాడు. ఒకడైతే రీల్స్ చెప్తా ఉన్నాడు. ఇంకొకడు బయట చాటింగ్ చేస్తూ ఉంటాడు. వాడు రీల్స్ చెప్తా ఉన్నాడు. వీళ్ళిద్దరు నిద్రపోతా ఉంటాడు. వాళ్ళకి వచ్చి నైట్ షిఫ్ట్ గాయస్. రీల్స్ చెప్తా ఉన్నాడు. ఒకడైతే ఫోన్లో ఆడుతూ ఉన్నాడు. ఇంకెవరు ఉన్నాడు ఆడవాడు నిద్రపోతాడు. ఫోన్ ఆడుతాడు. వాడు బాత్రూమ్ పోయి తీసినాడు. ఇంకంతా కూర్చొని నిద్రపోయేది అందరూ. ప్రస్తుతానికి అయితే మా వాడైతే ఫోన్ పెడతా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొంచెం బట్టలు కొంచెం ఉంది. ఆ బట్టలు కొన్ని ఉతికిడేలా. సాక్స్లు అయితే కొన్ని ఉండే, వాటిని ఉతకల్లా. మా వాడిలాగే ఆడు ఫ్రీగా ఉండేది. వాడు ఈ నుంచి వాళ్ళ ఇంటికి ఎత్తుకుపోయి ఉతుక్కుంటాడు. మా వాడైతే చికెన్ తినేదానికి ఊరికి పోతాడు. వీడు కూడా ఇప్పుడు మటన్ చికెన్ తినేదానికి ఊరికి వెళ్తూ ఉన్నాడు సండే. గైస్ వీడైతే ఏమో బ్యాంక్ గురించి ఏమో కనుక్కుంటా ఉన్నాడు. మన అకౌంట్ ఏమో అయిందని ముక్కులో ఏడుస్తూ ఉంటాడు. ఏం చేసే అర్థమవుతాను గైస్. ఇప్పుడంతా అయితే బట్టలు ఉతికేసి నేను వచ్చి దొరలలో కొంచెం నిద్రపోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే బట్టలు ఉతికి అయిపోయా. ఇప్పుడైతే నేను పోయి స్నానం చేయాలి. మా వాళ్ళు అయితే నిద్రపోతూ ఉంటారు. ఇంకొకడు ఎక్కడ ఉన్నాడు తెలియదు. ఇద్దరు అయితే షిఫ్ట్కి వెళ్ళారు. బట్టలు అయితే ఎండేకేసినాను. ఎండేమో వస్తూ ఉంది. ఇంకొకడు వాడు ఆడిపోయినాడు తెలియ. వీళ్ళైతే ఇప్పుడు నిద్రపోతూ ఉన్నారు. షిఫ్ట్కి పోయి వచ్చి కొంచెం పిల్లేస్తారు. సాయంత్రం అయితే అయింది అంతా. ఇప్పుడు నిద్ర లేచినాము. ఇప్పుడు 5:30 అవుతా ఉంది. మా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో తెలియ. అంతా అయితే నిద్రపోతున్నాడు. ఆ రూమ్లో అయితే వాళ్ళు కూడా స్నానానికి పోయాడు. సాయంత్రం అయింది. ఊరైతే ఆ గోడనికి ఉన్నాడు. పాపం వీళ్ళు ఎప్పుడు బట్టలు ఉతుకుతున్నాడు. మావాడు ఒకడు ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది. దానివల్ల బట్టలు ఉతుకుతున్నారు. నేనైతే బట్టలు ఎండేకేసినాను. ఇప్పుడు ఇంట్లో పక్క రూమ్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియ. కష్టకాలాలు వచ్చింది కదా లైట్గా మా వాళ్ళకంతా. మేమంతా ఇది ఉన్నాము. వీడైతే ఎండ సెట్ అవుతా ఉంది. ఇప్పుడు ఎండ లైట్గా డౌన్ అయింది. వీడు ఒకటి కటింగ్ చేసుకొని వచ్చి హెయిర్ స్టైల్ చూపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికైతే ఇక్కడ మాడీల పైన కూడా ఎవరు ఉండరు ఆల్మోస్ట్. వీడైతే గుడి ఉంది చూడండి ఫ్రెండ్స్. ఏడా ఒక గుడి ఉన్నది. ఇట్లా వెనకాల పక్కకు అయితే మా రూమ్ బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు ఒక గుడి ఉంది. వెంకటేశ్వర స్వామి గుడి అది. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఆ గోడ గీడంతా దుంకి పైన అయితే ఎక్కినాము. మా రూమ్ పైన 5వ ఫ్లోర్ ఇది లెక్కకి. ఇప్పుడు అంతా చూస్తే పైన సరిగా ఉంది ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్ పోయేదానికన్నా ముందరైతే అపార్ట్మెంట్ ఉంది. ముందరైతే ఈ పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది. దీని ముందర ఆడైతే లాస్ట్లో ఒక మసీద్ అయితే ఉన్నది. ఈ ఊర్లో నేను చూసిందంటే ఇది 2వ మసీద్. సరిగ్గా ఉంది గైస్. ఇక్కడ పైన అయితే ఊరే సగం కనిపించినట్లుంది గైస్ చూస్తా. మావాడైతే స్నాప్ల పైన స్నాప్లు దింపుతా ఉన్నాడు. తరుణ్ గారు అయితే 6 ప్యాక్ చూపిస్తూ ఉన్నాడు. ఆంటీ అయితే మనం ఎవరో సైట్ కొట్టినట్లు చూస్తూ ఉంది. అదేంటిగా తెల్ల. ఈ పక్క అయితే చాలా చెట్లు ఉంది గైస్. మేము ఎప్పుడు చూడలేదు ఎన్ని చెట్లు ఉంది. ఫ్రెండ్స్ ఈడైతే ఒక కుక్క అయితే పిల్లలమ్మ వేసింది. ఇక్కడైతే ఉంది కుక్క పిల్లలు అయితే ఉంది. ఇంకా కుక్క పిల్లలు వేసి అందులో తీసిపేసింది. చూసింటారు మొత్తము బ్యాచులర్కి రూమ్లు ఇస్తారు సరైన రేట్లో గైస్. దీనిలో అంతా పర్ హెడ్ వచ్చి 2,500 ఓన్లీ రూమ్ రెంట్ మాత్రమే. మీరు ఎందరైనా ఉన్నాడా పర్ హెడ్ వచ్చి 2,500 తీసుకుంటారు.
వీడైతే కొత్త ఓవర్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది మా పాత వీడియోలో మీరు చూసిండొచ్చు. చూడండి, అది బ్లూ కలర్గా ఉండేదంతా కొత్త బ్రిడ్జ్. అది ఈ అపార్ట్మెంట్ ఇది రెస్టారెంట్ లాగా గైస్. ఇక్కడ పెద్ద రెస్టారెంట్ ఇది అపార్ట్మెంట్ లాగా అంతా. ఇదైతే ఫ్రెండ్స్ పైన అయితే సరిగ్గా ఎంజాయ్ చేసినాము. కింద అయితే వీళ్ళు ఇప్పుడు టేంగిడికి పోతామని రెడీ అయినాడు. మా వాడు ఈరోజు దాన్ని నీళ్ళు పోసుకున్నాడు. ఆడైతే ఒకడు మా అమ్మాయి అయితే చట్టింగ్ చేస్తున్నాడు. ఆడ ఒకడైతే టేంగిడికి పోతామని వస్తూ ఉన్నాడు. ఓ టేంగిడికి వచ్చాడంట. మన లవర్ ఫోన్ చేసింది. అది వీడే అన్నిట్లో లాస్ట్ వస్తారు కదా. ఇప్పుడు తరుణ్ అనే వ్యక్తి వీడు ఉన్నాడు. ఫ్రెండ్స్ రోడ్లో అయితే దిగి వచ్చినాము. మార్కెట్ ఏరియాలో దూరి పోతాం టేంగిడికి. గైస్ వీడు అయితే రోడ్లో అయితే ఫుల్ దేవుని ఆవులు గైస్. సాకితే కూడా ఇంత మాత్రం వచ్చేలా ఆవులు ఫ్రెండ్స్. సాక్కుండానే రోడ్డు పైన తినుకొని ఎంత బోరు ఉంటాయో, ఎంత క్లీన్గా ఉంటాయో ఫ్రెండ్స్. దీంట్లో ఇదే షెడ్ లాగా ఇది ఫ్రెండ్స్. గుడి అయితే ఇక్కడ ఉంది. అవంటే చూస్తాం గుడి. ఎప్పుడు జనాలు ఉంటారు, నిండి ఉంటారు దీంట్లో. జనాలు అయితే ఎప్పుడు జనాలు ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఈరోజు మావాడైతే టీకి వచ్చినాడు. వీడైతే అంతా దొరుకుతుంది, పానీపూరి అంతా దొరుకుతుంది. మావాడు మేము ఎందుకు టీ అయితే బాగుంటుంది. ఇక్కడ అంగిట్లో అన్ని ఐటమ్స్ దొరుకుతుంది ఫ్రెండ్స్. అంతా క్లీన్గా డిజైన్గా జ్యూస్ గీస్ అంతా ఫ్రెష్గా కొట్టిస్తారు. సరిగ్గా ఉంటుంది. టీ మాస్టర్ అంటే ఆయన చాలా మంది జనాలు ఉంటారు. టేంగిడి ఓనర్ అయితే ఆయన సెంటర్లో వస్తూ ఉంటారు. వీళ్ళైతే నైట్ షిఫ్ట్కి వెళ్తారు ఇప్పుడు. దానివల్ల వీళ్ళు భోజనం పెట్టుకుంటా ఉన్నారు. రైస్ అయితే పెడతా ఉన్నారు. సాంబార్ ఏం చేస్తావు షెఫ్? సాంబార్ లేకుండా ఉట్టి గంజాన్నంలో తినేది ఈరోజు. మావాడు నైట్ షిఫ్ట్కి పోతాడు. ట్రైన్లో పోతానే అమ్మాయిని పికప్ చేసే కెపాసిటీ ఉంది మావానికి. వీడు ఆల్రెడీ పికప్మెంట్లో ముగ్గురిని పెట్టినాడు. ఈరోజు అయితే ఇప్పుడైతే అన్నం అయితే ఉడుకుతా ఉంది. అన్నం ఉడికిన తర్వాత అంతా తినేసి జాలీగా ఉంటాం. ఒకడైతే అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు బయట. ఫ్రెండ్స్ పక్క రూమ్లో వస్తే ఒకడేమో బాధలు నిద్రపోతూ ఉన్నాడు. వాళ్ళ ఎవరేమో తిట్టేసిందని. ఇంకిద్దరు పురం పక్కన ఏడపోయినారు. నైట్ అయితే అయిపోయింది. ఈరోజు సరిగ్గా ఉండింది కొంచెం అట్లా. పని ఏమో ఈజీగా ఉండే, కానీ 2 పనులు చేపించేసారు ఒకేసారి. మా రూమ్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బ్యాచిలర్స్గా ఉన్నా కూడా మేము ఎంత క్లీన్గా పెట్టుకున్నాం. అంతా కారణం వచ్చి మా చిరుగాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం అయితే ఉడికిపోయింది. మావాడైతే గంజి వస్తున్నాడు. ఈరోజు మా వాళ్ళు పోయి సాంబార్ తెచ్చినారు. సాంబార్, రసం, పెరుగు ఏమేమి రాత్రి అన్నీ తెచ్చినారు. సాల్ట్ ఉప్పు కొంచెం అడుగు తినుకుంటాను అంటే అది తేలేదేమో. వద్దు కానీ సాల్ట్ ఉప్పు కొంచెం చెప్తామని లోపల వీడైతే పూకులో ఫోన్ కట్ చేసా. వీడైతే గొంజు వస్తూ ఉంటాడు. అదేం కనిపిస్తాడు మీకు? వీళ్ళిద్దరు అయితే 6 ప్యాక్ చూపిస్తాడు. అదేం లేదు, వీడేమో చూపిస్తున్నాడు చూడండి. వీళ్ళదా గైస్ ఇప్పుడు సాంబార్ రసం. ఫ్రెండ్స్ ఈరోజు అయితే డైలీ మాట్లాడుకొని ఈరోజు అన్నము సాంబారు అంతా తెచ్చుకున్నాము. మా వాడు పెరుగు అయితే తెచ్చుకున్నాడు. మనం మూచి చూపించాలి, వాడికి సిగ్గు జాస్తి. ఒకరిని మూచి చూపిస్తా, ఒకరిని చూపించాలి. వీడెవరినో తిడతా ఉన్నాడు. వీడైతే సాంబారు రసం అంతా తింటా ఉన్నాడు. నేను ఉట్టి అన్నం తింటా ఉన్నా గైస్. ఈరోజు మా వాళ్ళు అయితే నాకు అన్నం సాంబార్ రసం ఇలే, ఉట్టి అన్నంలో తింటా. కొంచెం నీళ్ళు పోసుకొని ఉప్పు కలుపుకొని. ఈరోజుతో అయితే వీడియో అయితే వీడికి ఎండ్ చేస్తాం. ఈరోజు టైం బాగలేదు, అది దానివల్ల కొంచెం ఊపులో ఉండా.